జిమ్మావు ఏ గాయస్ ఇలా ఫుల్ వర్షం పడ్డది. మా ఊర్లో అల్లి వెళ్ళిందట, పోయి చూసి రావాలి. పిచ్చి పిచ్చి వర్షం అయితే పడ్డది. ఇలా పెద్ద చెట్టే కొట్టుకొచ్చింది ఇక్కడ మా ఊళ్ళో అలుగు. ఒకటే రోజు పడ్డది గాయస్ వాన. గుద్దాలుగా నీళ్ళు అయితే వచ్చినాయి వరద. ఇగో ఫోన్ నీళ్ళలో పడ్డా అనుకో ఉత్త కథ అవుతుంది. చూడడానికి గాయస్ ఇట్లున్నది కథ. ఇంకా చూపిస్తా చెరు ఎట్లున్నది, ఏం కథ, ఎట్లా నిండింది కోనసముద్రంలో అన్న అప్డేట్ అయితే ఇస్తే ఈరోజు. గాయస్ ఎట్లా వారుతున్నాయి నీళ్ళు, మొత్తం రష్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా రూట్ అయితే మనం ఇట్లా పోరాదు, మీకు అక్కడ సైడ్కి వెళ్ళి పోయి మీకు ఆ నీళ్ళు అనేటివి క్లియర్గా చూపిస్తా. ఇట్లా పోరాదు, నీళ్ళు బాగా రష్ ఉన్నాయి. చూస్తున్నారుగా మీరు, అట్లా వెనకకి వెళ్ళి వచ్చి మీకు నీళ్ళు క్లియర్గా చూపిస్తాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నీళ్ళు చూస్తున్నారు కదా, మనం చేరుకోవాలంటే ఇది ఒకటే తోవ, ఈ బ్రిడ్జు. అగర్సే ఈ నీళ్ళు బాగా వచ్చి బ్రిడ్జు కూలిపోయింది అనుకో మనం బోరాదు కూడా. ఆల్రెడీ నీళ్ళు అట్లా మస్తు అట్లా వచ్చినాయి, అయినా బ్రిడ్జు గట్టిదే తట్టుకున్నది. ఆడదా పర్రె లెక్క వాసినాయి కానీ గట్టిదే బ్రిడ్జు. ఈడ దాకా వస్తాయి నీళ్ళు, ఇంకా ఫుల్ వారితాయి మొత్తం. బ్రిడ్జ్ దాకా వస్తాయి ఆల్మోస్ట్ నీళ్ళు. అయినా బ్రిడ్జ్ అవుతుంది గట్టి అని. ఇది కొట్టుకపోతే అయితే నో ఛాన్స్ ఇక మనం అటు పోరాదు. వాళ్ళకు కూడా పోరాదు ఇక అటు చెరికి. పొలాలు అయితే లాస్ అయినాయి గాయస్, మొత్తం పొలాలు లాస్, మొత్తం పన్నాయి. ఆడుతున్నారు ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి. అక్కడ బాయ్ వస్తున్నాడు, బాయ్ అమ్జాద్ బాయ్ కరు మొత్తం రైతులంతా లాస్ గాయస్. మొత్తం పంటలన్నీ వన్నాయి, పోసిన వాళ్ళవి కూడా లాసే, మొత్తం నానిపోయినాయి అడ్లు. జిమ్మావు రెండు ట్రాక్టర్లు అడ్డు ఉత్తపోయినా అట గైస్ వానవాడి. సంతరాలు అయితే తింటున్నాం. సంతరాలు గైస్ నాకు ఈ షార్ట్స్ వీడియోస్ పెట్టి బోర్ అనిపిస్తుంది. నేను లాంగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నా. ఒకసారి మీరు కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ పెట్టాలన్నా లేదా అనేది. ఈ షార్ట్ వీడియోస్ పెట్టి నాకు బోర్ అనిపిస్తున్నది. లాంగ్ వీడియోస్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీ రెస్పాన్స్ బట్టి చూద్దాం. కామెంట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి.